అరట్టై ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విన్నా ఈ పదమే మారుమోగుతోంది. ఈ మేడ్ ఇన్ ఇండియా మెసేజింగ్ యాప్ వరల్డ్ ఫేమస్ అయిన వాట్సాప్ కు చెక్ పెట్టేంత క్రేజ్ సాధిస్తోంది. అసలు అరట్టై అంటే ఏంటి? వాట్సాప్ కు ఇది ప్రత్యామ్నాయమేనా? అరట్టై దెబ్బకు ఇండియాలో వాట్సాప్ దుకాణం సర్దేయాల్సిందేనా? చూద్దాం పదండి. ఉదయం నిద్రలేచిన వెంటనే చాలా మంది పక్కనే ఉన్న సెల్ ఫోన్ తీస్తారు. అందులో ముందుగా ఓపెన్ చేసేదేంటంటే వాట్సాప్ అని టక్కున చెప్పేయొచ్చు. అరగంటకోసారైనా వాట్సాప్ చూడకుండా ఉండలేని వారు చాలా మంది. ఏ మెసేజ్ వచ్చిందో, స్టేటస్ వచ్చిందో, ఫ్యామిలీ గ్రూప్ లో నోటిఫికేషన్ ఏమొచ్చిందోనని చెక్ చేస్తూనే ఉంటారు. ఆఖరికి నిద్రపోయే ముందు కూడా వాట్సాప్ లో గుడ్ నైట్ ఫ్రెండ్స్ అంటూ స్టేటస్ పెట్టనిదే నిద్రపోరు. వాట్సాప్ అంతలా భాగమైపోయింది మన లైఫ్ లో. వాట్సాప్ యూజర్ల సంఖ్య కొన్ని కోట్లలో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు వాట్సాప్ కే వణుకు పుట్టిస్తోంది ఇండియన్ మెసేజింగ్ యాప్ అరట్టై. అరట్టై అంటే ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అరట్టై అనేది తమిళ పదం. దీని అర్థం క్యాజువల్ కమ్యూనికేషన్, చిట్ చాట్, పిచ్చాపాటీగా మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం అని అర్థం. అరట్టైను చెన్నై బేస్డ్ కంపెనీ జోహో కార్పొరేషన్ తీసుకొచ్చింది. దీని ఫౌండర్ శ్రీధర్ వెంబు. వాస్తవానికి అరట్టై 2021 జనవరిలోనే ఆవిర్భవించింది. అయితే 4.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. ఎంతలా అంటే దీనిలో రోజుకు 3.5 లక్షల సైనప్స్ ఉంటున్నాయి. కేవలం 3 రోజుల్లోనే 100 రెట్ల యూజర్స్ ని సొంతం చేసుకుని 4.5 రేటింగ్ తో యాప్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది. అరట్టై స్వరూపమేంటి? వాట్సాప్ కు దీనికి తేడాలేంటి? ఇదెలా పనిచేస్తుందో చూద్దాం. అరట్టై వాట్సాప్, టెలిగ్రామ్ కలగలిపి డిజైన్ చేసినట్లుంటుంది. వాట్సాప్ లో ఉన్న ఫీచర్స్ అన్నీ దాదాపు ఇందులోనూ ఉన్నాయి. ఓల్డ్ వెర్షన్ ఫోన్లలో సేవలు అందించలేమని ఈ మధ్య వాట్సాప్ ప్రకటించింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిందేనని అంటోంది. అయితే జోహో పూర్తిగా యూజర్ ఫ్రెండ్లీ యాప్. పాత వెర్షన్ ఉన్న ఫోన్లోనూ వాడుకోవచ్చు. ప్రధానంగా మనకు కొంచెం డేటా స్పీడ్ తక్కువ ఉన్నా వాట్సాప్ ని యూజ్ చేయలేం. అదే అరట్టైలో అయితే తక్కువ బ్యాండ్ విడ్త్, నెట్వర్క్ తక్కువ ఉన్న రిమోట్ ఏరియాలోనూ క్వాలిటీతో మెసేజ్, కాల్స్ చేసుకునే వీలుంది. అందుకే అరట్టైకి ప్రజలు కనెక్ట్ అవుతున్నారు. ఇదే దూకుడు కొనసాగితే భారత్ లో వాట్సాప్ కి చెక్ పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు. ఇటీవల అమెరికాతో సంబంధాలు కాస్త దెబ్బతిన్న వేళ ఆత్మనిర్భర్ భారత్ నినాదం గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ మనమే ఎందుకు స్వదేశీ యాప్ చెయ్యకూడదంటూ అందరిలోనూ స్ఫూర్తిని నింపారు. ప్రధాని మోదీ పిలుపుతో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంది. ఈ క్రమంలోనే జోహో, మైక్రోసాఫ్ట్ మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. మైక్రోసాఫ్ట్ లో ఉన్న మెయిల్, ప్రెజెంటేషన్, షీట్స్, ఎక్సెల్ వంటి ఆఫీస్ ప్యాకేజీలన్నీ జోహోలోనూ ఉన్నాయి. అందుకే ఎంతో మంది రాజకీయ ప్రముఖులు జోహోకి ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు జోహోను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాను మైక్రోసాఫ్ట్ నుంచి జోహోకు షిఫ్ట్ అవుతున్నానని ప్రకటించారు. అంతేకాదు కేంద్ర కేబినెట్ బ్రీఫింగ్ ను జోహోలోనే ప్రెజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం అరట్టైను, జోహోను వాడాలంటూ పోస్ట్ చేశారు. 1996 నుంచే జోహో ఉన్నా పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ అరట్టై ట్రెండ్ అవడంతో ఆ నోటా ఈ నోటా నాని ఇప్పుడిప్పుడే వాడుకలోకొస్తోంది. టెక్నాలజీ నూతన పుంతలు తొక్కుతోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇంకా విదేశీ యాప్లపై ఆధారపడటం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్వదేశీ యాప్ నే వాడాలన్న సామాజిక స్పృహ అందరిలోనూ రావాలి. అప్పుడే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ మేడ్ ఇన్ ఇండియా యాప్ ను యూజ్ చెయ్యాలన్న నినాదాలు నెట్టింట్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అందుకే అందరూ జోహోకు జేజేలు కొడుతూ అరట్టై అదరహో అంటున్నారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో #వి సపోర్ట్ ఇండియన్ యాప్ అని తెగ ట్రెండ్ అవుతోంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే మన దేశీ యాప్ నకు ఇక తిరుగుండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి జోహో, అరట్టై ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాయి అనేది.